రాయకల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయకల్ పట్టణ మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 19,60,000, 71 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 71 లక్షల రూపాయల విలువగల చెక్కులను మంగళవారం ఉదయం 11 గంటలకు రాయకల్ సంఘ భవనంలో పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాయకల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, రాయకల్ పట్టణానికి 15 కోట్లు నిధులు మంజూరయ్యాయని రాయకల్ మండల పట్టణ ప్రజలకు రాయకల్ పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత బకాయిలు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, నూతనంగా 3 కోట్లతో నిధులతో పనులు జరుగుతున్నాయని, 15 కోట్ల నిధులు పట్టణంలో పనులను అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. రాయకల్ మండలానికి ఒక్క గ్రామానికి దాదాపు 20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసాతో పేద సన్నకారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, సన్న బియ్యం పంపిణీతో నిజమైన ఆహార భద్రత, నూతన రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో ఆనందం, ఉచిత కరెంటుతో పేదలకు ఆర్థిక భారం తగ్గిందని అన్నారు. గుడ్ల రమ్య, ప్రేమలత కాకెర, పడిగెల గంగవ్వ, లక్ష్మణర్సు, తిరుగునగర్ లక్ష్మణర్సు, రాజం, లింగంపల్లి గంగరాజ్, సింగు కమల. దీని తర్వాత రాయకల్ మండలం పేదవాళ్ళ పక్షం. నేను ఇంతకుముందు చెప్పిన నా కుటుంబం కాంగ్రెస్కి ఉండే, మా హనుమల్ సార్ మామ కూడా కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యే ఉండే. ఆనాడు మూడూరికి కారులో జరిగింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ధైర్యంగా చెప్తా, అప్పుడు మంత్రి ఎవరంటే మా తాత కార్యక్రమాలు. అందుకే ఇక్కడ బొడబొడి జైత్యాల 20,000 మెజార్టీ ఇచ్చింది. 20,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది జైత్యాల టౌన్ చుట్టుపక్కల గ్రామాలు. తెలిసి దూరమైన కొద్దిగా దాని గురించి తక్కువ తెలిసి చేస్తూ ఉంటారు. కాబట్టి పథకాలైనా చూడాలి, అన్ని చెక్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చినాక చెక్కులు తెచ్చి అక్కడ కూర్చున్నట్లు తయారు చేసిన మా పిఏలందరికీ, మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి 1,16,000 రూపాయల చెక్కులు అందుకోబోతున్న మా ఆడబిడ్డల తల్లులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పిల్లలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను కూడా బిడ్డ పెళ్లి చేసిన చాలా సంతోషం. ఈరోజు ఇక్కడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా నన్ను కన్సల్టెంట్గా చాలా పరిచయం అందరికీ. అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు కొత్త ఓడిపోయింది, ఎలాంటి ఉన్నాం ఏదో గెలిపించింది. అప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది, అనుకోకుండా మన ఎంపీ గారు ఓడిపోయారు. అయినా కానీ నిధులు తీసుకొచ్చినప్పుడు రాయకల్ పట్టణం కావచ్చు, ఈ బాగుల మీద చెక్ డ్యాములు కావచ్చు, కొంబరావుపేట మంచి చేసి పెద్ద చేసి కావచ్చు, ఈ రకంగా గ్రామాన్ని తిరిగి మీ వినంటి ఉంటే మళ్ళీ నన్ను మొన్న చుట్టుపక్కల చాలా చోట్ల మరి అప్పుడు తారుగుర్తు మీద ఉన్నవాళ్ళు ఓడిపోయినా కానీ మీరు నన్ను గెలిపించారు. ఈడ పొద్దుంటే తక్కువ చోటే దాని పెద్ద లెక్క కాదు, కానీ మొత్తం మీద నాకు మంచిగా దగ్గర 16,000 ఓట్ల మెజార్టీ తోటి నన్ను గెలిపించాక ప్రభుత్వం రాలేదు. మరి ఆలోచించిన రోజు వచ్చి గాంధీ బొమ్మకాయ డౌన్ అనుకుంటా కూర్చోవచ్చు, పనులు చేయొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా తాతలు, కుటుంబ సభ్యులు ఇంద్రమ్మ కాలం నుంచి రాజకీయాలు ఉన్నవారు. అదే ఇంద్రమ్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యులకు దగ్గర వాళ్ళ ద్వారా కలిసి పనిచేద్దామని చెప్పడం, నేను కూడా కొన్ని పనులకు పోయినప్పుడు వెంటనే టగ పనులు చేసి ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తూ నేను ఇవాళ రాయకల్ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా అంతకుముందున్న ప్రభుత్వం కూడా పనిచేసింది. వాళ్ళు దాటినాక దెబ్బతగేసాడు, మనం అట్లా మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా పనిచేసాం. అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పక్కకు పడేసింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సార్ అప్పటికి కూడా దానికి రిలీజ్ చేయాలి, రాయకల్లో చాలా రోడ్లు మోర్లు ఆగిపోయినాయంటే ఆ
పాత గుర్తుదారు పనిచేసిన బిల్లులు 2,90,00,000 ఇచ్చి మళ్ళా అదనంగా 2,80,00,000 రూపాయలే పనులు చేయించిన మీ పట్టణంలో అని చెప్పి సందర్భంగా జరుగుతుంది. మీరు చాలా ఊర్లలోకి వచ్చారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక వాడకు, ఒకటి కాదు 2, 3, 4 వాడలకు ఈ సంవత్సరంలో సీసీ రోడ్లు వేసిన పని ఏడాది రోడ్లు వేయడం జరిగింది. మళ్ళా 80 గ్రామాలు నియోజకవర్గాలు ఉంటే మన రాయకల్ మండలంలో 25 గ్రామాలు దళితవాడలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు కూడా ఊరికి 10 నుంచి 15 లక్షల చొప్పున సీసీ రోడ్లు మంజూరు చేసాం. మైతాపూర్లో అయితే మా రాజరెడ్డిలో పూర్తి చేసాడు, రామాజపేటలో పూర్తయినాయి. ఇంకా నేను కూడా కొత్తపేటలో కూడా అయినట్టున్నాయి. రాయకూడ కూడా అయిపోయినాయి, ఇంకా రాలేదు, చేయాలి. మంజూరు ఇచ్చిన మన ఒడ్రకాయలు అయినా 2 లక్షలే చేసాం, 40 లక్షలు చేసాడు ఒడ్రకాయల మీద. ఈ రకంగా ఇటుకాయలు కూడా చేసాం బాగా. ఇది 15 లక్షల ఇటుకాయల, ఉపత్పూరు 25, తెల్లకొండపల్లి 10 లక్షలు, 15 లక్షలు తెల్లకొండపల్లి మా ఉపసర్పంచ్ సాయిరెడ్డి చెప్తున్నారు. ప్రక్రియ చేసుకుంటా పోతున్నాం. పాత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని, ఉదాహరణ కళ్యాణ లక్ష్మి ఉంది, ఇస్తా ఉన్నాం, రైతు బంధు ఉంది, పెంచి ఇచ్చినాం, ఇంకా చూసి అందరికి వచ్చేసి అట్లా పాత పథకాలు నడుపుకుంటూ బీడీ కార్మికుల పెన్షన్ ఇచ్చుకుంటూ ఇవాళ ఇంటింటికి పేదవాళ్ళు కడుపు నిండేదిగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మనం చూసినాం రేషన్ కార్డు కొత్త వాళ్ళు పెళ్లి లేక మనం కొద్దిగా ఒక్క దాంట్లో ఎదుగబడి రేషన్ కార్డు ఇవ్వలే, పిల్లగాళ్ళు కూడా వెరిగిన పడుకుంటున్నాం. ప్రతి ఊరికి 50 నుంచి 100 రేషన్ కార్డులు కొత్త ఇప్పించిన వాళ్ళందరూ కూడా సన్న బియ్యం వస్తా ఉన్నారు. మరి మీరందరూ ఒకటే ముచ్చలు అడుగుతున్నా, సిలిండర్ వస్తున్నారు, సబ్సిడీ వస్తుంది, కరెంట్ అయితే ఈ 190 పైసలు మందికి ఉంచుతామని అయినా కాలేదు చెప్పదు. కరెంట్ వచ్చిన వాళ్ళందరూ మన గట్టిగా పట్టాలి, ఫ్రీగా కరెంట్ తీసుకొని చేయాలంటే చాలా సంతోషం. నిధులు సన్న బియ్యం వచ్చి మరి తింటున్నారు అందరూ. ఒకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తాం ఇంద్రమా ప్రభుత్వానికి. జై కాంగ్రెస్. పనులు చేసింది, ఈ ప్రభుత్వంలో పనులు చేస్తా ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలంలో ఇంకా గొప్పగా పనులు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు మీకు ఒక చిన్న నా పట్ల అయిన తర్వాత దూరం ఊళ్ళకి వచ్చారు. కొద్దిగా ఓపిక వాటి నుండి దయచేసి భోజనం చేసుకోవాలి. మీతో మేము కూడా తింటాం, అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిన కోరుతున్నా. మనం ఫస్ట్ రాయకల్ పిలుస్తారు, తర్వాత ఒకరు వచ్చి ఏ గ్రామం పిలిచినప్పుడు అక్కడి నాయకులు ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. మరొకసారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.